నగరానికి కానీ జిల్లాకు కానీ చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవలు ఇప్పటికీ ప్రజలు మర్చిపోలేదు అధ్యక్ష. ఆ సందర్భంగా ఎన్టీఆర్ విద్యుత్ హౌసింగ్ పేరిట ఆ విద్యుత్ తుఫాన్లో ఎఫెక్ట్ అయిన కుటుంబాలకి సుమారు 3,840 ఇళ్ళు కేటాయించడం జరిగింది. ముఖ్యంగా నా నియోజకవర్గంలో సముద్ర తీరాన ఉన్నటువంటి వాసువారిపాలెం, జాలరెండాడ, శివగణేష్ నగర్, మత్స్యకార గ్రామాలు, మిగతా కులాల వారు కూడా చాలా తక్కువగా ఉన్నారు అధ్యక్ష. దాంట్లో వాళ్ళు కమ్మలపాకల్లో నివసించి విద్యుత్ తుఫాను సమయంలో ఫస్ట్ ఎఫెక్ట్ అయిన 3 గ్రామాలు అధ్యక్షాయి. అందుకని చెప్పి ఆ రోజు ముడసర్లవలో 320 ఇళ్ళు, కొమ్మాది 83P సర్వే నెంబర్లో 206 ఇళ్ళు, ఎంబీపీలో 96 ఇళ్ళు కేటాయించడం జరిగింది అధ్యక్ష. ఈ 3 గ్రామాల్లో ఉన్న మత్స్యకార గ్రామాల్లో ఆ రోజు జీవీఎంసీలో ఉన్నటువంటి యూసీడీ అధికారులు 520 కుటుంబాలు 524 కుటుంబాలు ఎఫెక్ట్ అయ్యారని చెప్పి లిస్టు కూడా ఇవ్వటం జరిగింది అధ్యక్ష. 2018లో దరిదాపు పూర్తయినప్పటికీ కూడా ఇప్పుడు 2019లో ఎమ్మెల్సీ ఎలక్షన్ కారణంగా కోడ్ రావటం వల్ల అలాట్మెంట్ జరగలేదు. ఇదే ఎన్టీఆర్ విద్యుత్ హౌసింగ్ పేరుని ఈ మన జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు పిచ్చితో దాన్ని వైఎస్ఆర్ హౌసింగ్ విద్యుత్ హౌసింగ్ అని కూడా మార్చడం జరిగింది అధ్యక్ష. మొత్తం లబ్ధిదారులు మొత్తం లిస్టు విశాఖ తూర్పు నియోజకవర్గంలో నిజమైన లబ్ధిదారులకి అందలేదు. గత ప్రభుత్వంలో వాళ్ళ కార్యకర్తలకు అలాట్ చేసుకోవటం జరిగింది. దయచేసి రిటైర్డ్ అయిన అధికారులు ఉన్నా సరే శిక్షించవలసిన బాధ్యత ఉంది సార్. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి హౌసింగ్ పీడీ కానీ ఈ గారు కానీ బహుశా రిటైర్ అయిపోయి ఉంటారు. వాళ్ళని కూడా శిక్షించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. విశాఖ తూర్పు నియోజకవర్గంలో విద్యుత్ హౌసింగ్లో జరిగిన అక్రమాల మీద మీ ద్వారా నేను మంత్రి గారికి తెలియజేసుకుంటున్నాను. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేసి నిజమైన లబ్ధిదారులకి న్యాయం చేయాలని మీ ద్వారా కోరుకుంటూ, ఎన్నికల సమయంలో సార్ మీ ద్వారా మంత్రి గారికి ఒక కాపీ పంపిస్తాను సార్. ఎన్నికల సమయంలో ఎన్నికలు జరుగుతున్న సమయంలో అప్పటి కలెక్టర్ గారి దృష్టికి పంపించినా సరే పట్టించుకోలేదు. అప్పుడు 1924లో ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి, మొన్న ఎమ్మెల్యేగా నా మీద పోటీ చేసిన వ్యక్తి, ఆయన అలాట్మెంట్ ఇచ్చాడు సార్ లెటర్ మీద. కొద్ది రోజులు ఇల్లు పూర్తి అయిపోతాయి, మీ ఇల్లు మీకు అప్పచెబుతామని. ఇగో సార్ లెటర్లు కూడా. అంటే ఇక హౌసింగ్ డిపార్ట్మెంట్కి ప్రభుత్వానికి పని లేదు. మనమే పోటీ చేసిన వ్యక్తి మంజూరు చేసి చేస్తున్నారని ఆయన లెటర్ మీద ఇచ్చేయచ్చు సార్. ఆ ప్రొసీడింగ్స్ ఆయన ఇచ్చేసాడు సార్ లెటర్ మీద. మీ ద్వారా మంత్రి గారికి ఇది కూడా పంపిస్తాను. మంత్రి గారు నేను ఒకటే కోరుతున్నాను, విశాఖ తూర్పు నియోజకవర్గంలో నిజమైన లబ్ధిదారులకు ఇవ్వకుండా అధికారులు, కొంతమంది బ్రోకర్లు, అప్పటి రాజకీయ నాయకులు, అధికార పార్టీ వాళ్ళు అమ్ముకున్నారు. పూర్తిగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దర్యాప్తు చేసి నిజమైన లబ్ధిదారులకు ఆ ఇళ్లు అందించాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. మంత్రి గారు ప్లీజ్.